తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు సోమవారం అధికారికంగా ప్రవేశించాయి. నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లా, నాగర్ కర్నూలు జిల్లాల గుండా ఇవి తెలంగాణలోకి అడుగుపెట్టినట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ ఏడాది జూన్ 4వ తేదీన కేరళను తాకిన రుతుపవనాలు చురుగ్గా కదులుతూ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలను తాకుతూ తెలంగాణలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా ఉన్నందున రాబోయే 2-3 రోజుల్లో ఇవి తెలంగాణలోని ఇతర ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీలోని మిగిలిన జిల్లాలకు విస్తరించనున్నాయని అధికారులు తెలిపారు. ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా ప్రకారం జూన్ 11 లేదా 12వ తేదీలలో రుతుపవనాలు గ్రేటర్ హైదరాబాద్ రీజియన్ను తాకనున్నాయి. అలాగే జూన్ 15 నుంచి 18వ తేదీల కల్లా ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఇవి పూర్తిగా విస్తరిస్తాయని పేర్కొన్నారు. ఇక రుతుపవనాల ఆగమన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు మొదలవుతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. వర్షం పడే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులు సంభవించవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు.